అచ్యుతాపురం ఘటనలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ముఖ్యమంత్రి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించిన చంద్రబాబు నాయుడు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు. వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలన్న సర్వోన్నత న్యాయస్థానం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఏటా ప్రదానం చేసే జాతీయ విజ్ఞాన పురస్కారాల వేడుక గురువారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ వేడుకలో పలువురు శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ జి పద్మనాభన్, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యంతో పాటు మరో 30 మంది విజ్ఞాన పురస్కారాలను అందుకున్నవారు. వీరిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 శాస్త్రవేత్తల బృందం కూడా ఉండటం విశేషం. కాగా 86 ఏళ్ల పద్మనాభన్ మలేరియా పరాన్నజీవిపై చేసిన పరిశోధనలు వైద్య రంగంలో మైలురాళ్లుగా నిలిచాయి. జీవ రసాయన శాస్త్రవేత్తగా పేరొందిన పద్మనాభన్కు విజ్ఞాన రత్న అవార్డును ప్రదానం చేశారు. పోలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉక్రెయిన్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరుపుతారు. पोलैंड के संबंधों में विशेष महत्व रखता है. आज 45 साल के बाद किसी भारतीय प्रधानमंत्री ने पोलैंड का दौरा किया है. मेरे तीसरे कार्यकाल की शुरुआत में ही मुझे यह सौभाग्य मिला है. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని, ఇరు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలాండ్ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. అంతకుముందు అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఛాన్సలరీతో ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ అయిన తర్వాత ఇరువురు నాయకులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం, పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు అందరికీ తీవ్ర ఆందోళనకరమని, ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే అతిపెద్ద సవాలని, చర్చలు, దౌత్యంతోనే శాంతి, స్థిరత్వానికి భారత్ మద్దతిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం మిత్ర దేశాలతో కలిసి అన్ని రకాల మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. विशेष महत्व रखता है. आज 45 साल के बाद किसी भारतीय प्रधानमंत्री ने पोलैंड का दौरा किया है. मेरे तीसरे कार्यकाल की शुरुआत में ही मुझे यह सौभाग्य मिला है. इस अवसर पर मैं पोलैंड की सरकार
और यहां के लोगों का विशेष आभार व्यक्त करता हूं। आपने 2022 में यूक्रेन कॉन्फ्लिक्ट में फंसे हुए भारतीय स्टूडेंट्स को निकालने के लिए जो उदारता दिखाई, उसे हम भारतवासी कभी नहीं भूल सकते। फ्रेंड, इस वर्ष हमने अपने राजनयिक संबंधों की 70वीं वर्षगांठ मना रहे हैं। इस अवसर पर हमने संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप में परिवर्तित करने का निर्णय लिया है। भारत और पोलैंड के संबंध डेमोक्रेसी और रूल ऑफ लॉ जैसी साझा मूल्यों पर आधारित है। आज हमने संबंधों को एक नई दिशा देने के लिए कई इनिशिएटिव्स की पहचान की है। दो लोकतांत्रिक देशों के रूप में हमारी पार्लियामेंट के बीच आदान प्रदान को बढ़ावा दिया जाना चाहिए। आर्थिक सहयोग को व्यापक रूप प्रदान करने के लिए प्राइवेट सेक्टर को जोड़ने के लिए काम किया। పోలాండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని వార్సాలో 3 స్మారక ప్రాంతాలను గురువారం సందర్శించారు. తొలుత నవనగర్ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నిరాశ్రయులైన వారికి ఆవాసం కల్పించి ఆదుకున్న జామ్ సాహెబ్కు నివాళులర్పించారు. జామ్ సాహెబ్ దిగ్విజయ్ సిన్హ్, రంజన్ సిన్హ్ జడేజా మానవతా సహకారానికి ప్రతీకగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే వార్సాలోని కొల్హాపూర్ స్మారకానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్హాపూర్ రాజకుటుంబం సేవలను ప్రధానమంత్రి మననం చేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా భయకంపితులైన పోలాండ్ మహిళలు, వారి పిల్లలకు ఆశ్రయం కల్పించడంలో రాజకుటుంబం మానవత్వాన్ని చాటుకుందని ప్రధానమంత్రి తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందిన రాజకుటుంబం చేసిన ప్రజా సేవ తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వార్సాలో నిర్మించిన మాంబే కాసినో మాజ్ 1944ను ప్రధానమంత్రి సందర్శించారు. పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. It was truly a rare and profound honor of my family and then Jan Sahel to open the doors for my Polish brothers and sisters who arrived in India. It is a matter of pride for me that the good Maharaja of Jamnagar is remembered with the greatest respect in Poland. పోలాండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలోని భారత సంతతి పౌరులు, ప్రవాస భారతీయులతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి పోలాండ్లో పర్యటించడం, తమతో ప్రత్యేకంగా భేటీ కావడం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. త్రివర్ణ పతాకాలు పట్టుకొని మోదీ మోదీ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత భారతదేశ మీడియా అంతా పోలాండ్లోని భారతీయులను గురించే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత పోలాండ్కు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రిగా తాను ఆస్ట్రియాకు కూడా వెళ్లానని చెప్పారు. చాలా మంది ప్రధానమంత్రులు కొన్ని దేశాలకు వెళ్లలేదని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపారు. అన్ని దేశాలను సమానంగా చూడాలనేది ప్రస్తుత విధానమని చెప్పారు. ప్రస్తుతం భారతదేశ విధానం సబ్కా సాత్ అని వివరించారు. वहां भी 4 दशक बाद भारत का कोई प्रधानमंत्री वहां पहुंचा था। ऐसे कई देश हैं जहां दशकों तक भारत का कोई प्रधानमंत्री पहुंचा नहीं है, लेकिन अब परिस्थितियां दूसरी है। दशकों तक भारत की नीति थी
कि सारे देशों से समान दूरी बनाए रखो। आज के भारत की नीति है सारे देशों से समान रूप से नजदीकी बनाओ। आज का भारत सबसे जुड़ना चाहता है। आज का भारत सबके विकास की बात करता है। आज का भारत सबके साथ है, सबके हित की सोचता है। हमें गर्व है कि आज दुनिया भारत को विश्व बंधु के रूप में सम्मान दे रही है। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని వానపల్లిలో ముఖ్యమంత్రి గ్రామ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై మా రాజమహేంద్రవరం ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ఉండవెల్లో బయలుదేరిన ముఖ్యమంత్రి 11:40 హెలిప్యాడ్లో చేరుకున్నారు. ఈ హెలిప్యాడ్ నుంచి 11:50కి సభా ప్రాంగణంకి చేరుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపు పనులు ఏ విధంగా చేపట్టాలనే అంశంపై ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ సభలకు స్వర్ణ గ్రామ సభలను కూడా పేరు పెట్టారు. ఈ స్వర్ణ గ్రామ సభల నిర్వహణలో భాగంగా ముఖ్యమంత్రి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వానపల్లి వస్తున్నారు. ఇది కొత్తపేట నియోజకవర్గంలో ఉంది. వానపల్లికి సంబంధించి ఇప్పటికే గ్రామ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అటు గ్రామ సభకు నిర్వహణతో పాటు గ్రామస్తులతో సీఎం ఇంటరాక్ట్ అవుతున్నారు. దాదాపు గంటన్నర సేపు గ్రామస్తులతో గడపనున్నారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకుంటంతో పాటు ప్రభుత్వ విధి విధానాలను కూడా గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఉదయం నుంచి కూడా వర్షం పడుతూ వస్తుంది. ఈ జిల్లాలో వాతావరణం అయితే ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చు. దీంతో అసలు సీఎం పర్యటన సాగుతుందా లేదా అనే ఉత్కంఠత కూడా అధికార యంత్రాంగంతో పాటు అది నాయకుల్లో కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే వాతావరణం కొంత తెరిపివ్వడంతో పాటు వర్షం కూడా తగ్గడంతో సీఎం తప్పనిసరిగా పర్యటన పూర్తి చేస్తారని ఇక్కడ స్థానిక నాయకులు అయితే తెలుపుతూ వస్తున్నారు. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో పాల్గొనడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రైల్వే కోడు నియోజకవర్గంలోని మైసూర్పల్లి పంచాయతీలో జరిగే గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. స్వర్ణ గ్రామ అభివృద్ధి పేరుతో గ్రామాల్లో జరగవలసిన 4 రకాల అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గ్రామ సభ ముగిసిన తర్వాత అన్నమయ్య డ్యాము ముంపు గ్రామమైన పులిపుత్తూరులో పర్యటించి బాధితులను పరామర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న 500 పంచాయతీల్లో ఈ నెల 23న ఈ రోజున గ్రామ సభలు నిర్వహించి గ్రామాల అభివృద్ధిపై చర్చిస్తారని జిల్లా కలెక్టర్ వివరించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశము గ్రామ సభ దగ్గరుండి వారు పార్టిసిపేట్ చేయడము. మనకు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు స్వర్ణ గ్రామ అభివృద్ధి మనం స్వర్ణ గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 4 థీమ్స్ ఇచ్చారు. ఒకటి హౌస్ హోల్డ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇవ్వడము, కమ్యూనల్ సర్వీసెస్ ఇవ్వడము, కనెక్టివిటీ ఇవ్వడము, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం. సో దీని కింద మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా రేపు గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 500 గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ గ్రామ సభలన్నీ కూడా రేపు స్టార్ట్ అయిపోతాయి. సో దాంట్లో భాగంగా డిప్యూటీ సీఎం గారు మైసూర్ వారిపల్లికి వచ్చి అక్కడ హాజరయ్యి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రాజంపేటలో ఉన్న పూలపత్తూరు ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు వరదల వల్ల ప్రభావితమైన గ్రామాల్లో 5 గ్రామాల్లో అంటే పూర్తిగా ప్రభావితమైన 5 గ్రామాల్లో ఒక గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ బాధితులతో మాట్లాడడం జరుగుతుంది. సో ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వల్ప విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. సెప్టెంబర్ 11 నుండి గుంటూరు జిల్లాలో ఇసుక పంపిణీని ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లాలోని 5 ఇసుక స్టాక్ పాయింట్ల నుండి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచామని, ఒక్కొక్క ఆధార్ కార్డుకు 10 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రానున్న కాలంలో జీపీఎస్ విధానాలను అమర్చిన ప్రమాణాలతో మాత్రమే ఇసుక సరఫరా చేసే ఆలోచన చేస్తున్నామని, తద్వారా అక్రమాలు నివారించడానికి అవకాశం ఉంటుందని ఆమె వివరించారు. స్టాక్ యార్డ్ దగ్గర బుకింగ్ ఆపరేషన్స్ని, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ దగ్గర మనకి వెయిటింగ్ అనేది అవాయిడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఆ మేరకు ఇవాళ జిల్లాలో మనకి తుళ్ళూరు మండలంలో ఉన్న 2 పాయింట్స్ కూడా మళ్ళీ నేను కానీ, ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ అందరు అధికారులు ఇవాళ అక్కడ విజిట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా కూడా చర్యలు తీసుకున్నాము. సో దీంట్లో శాండ్ కన్జ్యూమర్స్కి, శాండ్ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా బుకింగ్ అనేది మనము రేపటి నుంచి శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర చేయటం లేదు. బుకింగ్ అనేది మనకు ప్రస్తుతం తుళ్ళూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోను, తర్వాత గుంటూరులో ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ గుంటూరులో ఆర్టీఓ ఆఫీస్లోను, తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 3 ఇసుక పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కూడా నిర్ణయించామని, దానికంటే ఎక్కువ వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల లోపే మాత్రమే ఇసుక రవాణాకు అనుమతిస్తామని తెలిపారు. అలాగే ఇసుక పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్పీ కిషోర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఒక ఫామ్ ఉంటుంది, మీ డీటెయిల్స్ అంతా ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి, ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసేస్తారు. సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్ఎల్ అప్రూవ్ చేయించుకున్నాము. సో ఇందులో మీరు సచివాలయం, నియరెస్ట్ సచివాలయం నేను చెప్పిన ఈ పాయింట్కి వెళ్తే 6 to 6 మనం ఆపరేషన్ చేస్తాము. మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు. ఆ పర్మిట్ లెటర్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైం స్లాట్ అలాట్ చేస్తున్నాం. 2 hours బఫర్ పెట్టి 10 to 11, 10 to 12, 2 to 4 ఒక ఆర్గనైజ్డ్గా టైంలో చూసుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ టైం స్లాట్లోనే మీరు వెళ్ళాలి. టు అవాయిడ్ ద క్యూ సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఇది అవాయిడ్ చేయడానికి కోసం వచ్చే వారికి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైం స్లాట్ ఇచ్చి ఉన్నాము. ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్లోనే ఉంటుంది. అండ్ ఈవెన్ వన్ అపీల్ ఫ్రమ్ మై సైడ్, ఏదైతే మీకు కస్టమర్స్కి కానీ ట్రాన్స్పోర్టర్స్కి కానీ ఆ స్లిప్ ఇచ్చారో దాంట్లో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఇచ్చిన రూట్ని డీవియేట్ చేసి వేరే ఏరియాస్కి వెళ్ళొద్దు. అండ్ ఇఫ్ యువర్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బ్రేక్ డౌన్ అయింది, టైం స్లాట్ నుంచి మూవ్ అయింది, ఇమీడియట్లీ యూ నీడ్ టు అలర్ట్ ద టోల్ ఫ్రీ నెంబర్. తర్వాత పట్టుకున్నప్పుడు ఇలా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అట్లాంటివన్నీ చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స అందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని, 17 మంది మృతి చెందగా 36 మందికి గాయాలయ్యాయని, వారిలో 10 మందికి తీవ్రంగా, 26 మందికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. ఎంత ఖర్చైనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, తీవ్ర గాయాలైన వారికి 50, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇదే చివరిది కావాలన్నారు.
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అయితే ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపి అనుసరించలేదని తెలుస్తోందని, పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారని, పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎస్ఓపిని పాటించాలని తెలిపారు. ఈ ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పదన్నారు. వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చేస్తామని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గురువారం తెలిపారు. ఉచిత ఇసుక పాలసీపై ప్రజలకు ఇసుక అందుబాటులోకి మరింత తేవడానికి ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. కొండాపురం నుండి ఇసుక సరఫరా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కూడా అతి తక్కువ ధరకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 6,90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. 3 పెద్ద ఇసుక రీచ్లు ఉన్నాయన్నారు. అక్రమ ఇసుక రవాణా నిర్మూలించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్రమ ఇసుక మైనింగ్, అక్రమ రవాణా చేసే ఎంతటి వారినైనా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం 5 శాండ్ డిపోలోనే శాండ్ మిగిలింది. అంటే 6 శాండ్ డిపోల్లో పూర్తిగా శాండ్ అన్నది ఎగ్జాస్ట్ అవటం జరిగింది. ఇప్పుడు ఈ 5 శాండ్ డిపోల్లో కూడా మీరు చూస్తే మనకి కే వెంకటాపురం కొండాపురంలో ఉంది, పి అనంతపురం, అలాగే సిద్ధౌట్లో జ్యోతి, పెండ్లమరి మండలంలో పగడాలపల్లి, విఎన్పల్లిలో ఎర్రబల్లి. ఇందులో అన్నిట్లోనూ ఈ 82,000లో కూడా చాలా ఇంపార్టెంట్ శాండ్ డిపో ఏదంటే ఎర్రబల్లి, విఎన్పల్లిలో ఉన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ మందికి క్యాటర్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా అరౌండ్ 500 కేసెస్ 600 కేసెస్ ఉంటాయి. అట్లాంటి జస్ట్ 2 monthsలోనే మనం 376 కేసెస్ రిజిస్టర్ చేయటం, అట్లాగే 398 వాళ్ళని అరెస్ట్ చేయటం. దెన్ దాదాపు 38 lakhs కాంపెన్సేషన్ ఆల్సో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.